ఈ వీడియో చూసేటోళ్ళందరికీ ఒక చిన్న డౌట్ ఉండొచ్చు, సింగరేణి నేమ్ అనేది ఎలా వచ్చింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. సింగరేణిలో అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, తెలంగాణలో ఎన్ని కోల్ మైన్స్ ఉన్నాయి సింగరేణి అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ గా మాట్లాడు. ఈ మొత్తం తెలుసుకోవాలంటే ముందుగా అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేయండి. బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసేయండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the greatest. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down. It ain't your place, all this my town. If I want that shit, then I'll get it right now. I'm losing it, the noose it fits. I'm losing shit, a stupid myth. You choose to live or choose to dip. You choose to fight or lose your grip and lose a gift. Oh, I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord. 1871లో విలియం కింగ్ అనేటైన ఇల్లందులో బొగ్గు ఉందని చెప్పి కనిపెట్టింది. 1887లో హైదరాబాద్ కి చెందిన ఇంగ్లాండ్ కంపెనీ డెక్కన్ కంపెనీ అనేది మైనింగ్ రైట్స్ అనేది అప్పుడు పొందింది. అండ్ 1989లో వచ్చేసి 0.06 మిలియన్ టన్స్ అనేది ప్రొడక్షన్ అనేది తీసిళ్ళు అప్పుడు బొగ్గు. 1920లో నార్మల్ గా చాలా మందికి డౌట్ ఉంటాయి సింగరేణి పేరు అనేది ఎలా వచ్చిందని. నార్మల్ గా ఒక విలేజ్ అనే పేరు సింగరేణి, విలేజ్ పేరు సింగరేణి, పేరు స్ప్రెడ్ అయిపోయి సింగరేణి అని చెప్పి పబ్లిక్ లిమిటెడ్ అని చెప్పి ఆ ప్రకారంగా మనకి సింగరేణి నేమ్ అనేది వచ్చేసింది. అది వచ్చింది December 23, 1920లో. అండ్ 1945లో వచ్చేసి మనకు సింగరేణి పేరు స్టార్ట్ అయిన దాని తర్వాత 1985లో షేర్స్ అనేది పొందింది. అండ్ 1956లో గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా ఎంప్లాయీస్ ని తీసుకోవడం, నార్మల్ గా అప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ కూడా వర్క్ చేసి లారీలో ఎక్కించుకొని పనిలోకి పట్టుకోబోయేటోళ్ళు సింగరేణి. దాని తర్వాత 1960లో నార్మల్ అప్పుడు దాని తర్వాత కొద్దిగా ఎంప్లాయ్మెంట్స్ అది ఇది పెరగటం జరిగింది. అండ్ మొత్తం వచ్చేసి 18 ఓపెన్ మైన్స్, 28 అండర్ గ్రౌండ్స్ ఉన్నది మన మొత్తం సింగరేణిలో. 18 ఓపెన్ మైన్స్, 20 అండర్ గ్రౌండ్ అనేది మన సింగరేణిలో ఉంది. నార్మల్ గా అందరు చూసేటోళ్ళు సింగరేణి అంటే నా ఏముంటదిరా బాబు, సింగరేణి ఈజీ, బోనస్ వస్తాయి, అవి వస్తాయి, అది ఇది అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం, బోనస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో నార్మల్ సింగరేణిలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? నార్మల్ గా ఇప్పటికి 2024 వరకు ఎంప్లాయీస్ వచ్చేసి 41,000 మెంబర్స్ అయితే సింగరేణిలో ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. 41,000, 25,000 ప్రైవేట్ ఎంప్లాయీస్ అనేది ఉన్నారు. నార్మల్ గా బోనస్ గురించి బోనస్ 77-89 crores అయితే సింగరేణికి బోనస్ ఇచ్చిళ్ళు, సంథింగ్ అలాంటి నడుస్తూ ఉంటారు. వచ్చిందంటే అందులో వాళ్ళకున్న కష్టం ద్వారా అది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ప్రొడక్షన్ ఎక్కువ చేసినప్పుడు అలాంటివి వస్తూ ఉంటాయి. నార్మల్ గా దీని గురించి మాట్లాడుకుంటే మనం సింగరేణికి 2023లో కట్టిన ట్యాక్స్ వచ్చేసి, గవర్నమెంట్ కి కట్టిన ట్యాక్స్ వచ్చేసి 2023 నుంచి 24 వరకు మనం సెంట్రల్ గవర్నమెంట్ కి సింగరేణి వాళ్ళు కట్టిన ట్యాక్స్ 4,446.38 crores అనేది కట్టింది నార్మల్ సింగరేణి వాళ్ళు. అండ్ గవర్నమెంట్ కి మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేసి 4,027.60 crores కట్టిల్లు. ఒరిస్సా వాళ్ళకి వచ్చేసి 2 lakhs అనేది కట్టిల్లు. ఇన్ని ట్యాక్సెస్ అనేది కూడా సింగరేణిలో ఎంప్లాయీస్ ఎట్లున్నారో, నార్మల్ గా బోనస్ ఎట్లా వచ్చిందో కూడా అంతే వెళ్ళిపోతా ఉంటది. సింగరేణిలో చేసే వర్క్ కూడా అండర్ గ్రౌండ్ ఉన్న వర్క్ కూడా చాలా హెవీ ఉంటది. అండ్ అందులో చాలా మందికి ఆక్సిజన్ అందదు. అండర్ గ్రౌండ్ అంటే మీకు తెలిసే ఉంటది, ఎంత -degrees ఉంటాయి, చెమటలు కారుతా ఉంటది, చాలా హెవీ. మీకు అందులో చూస్తా ఉంటే అసలు అందులో వర్క్ చేసే వాళ్ళు అసలు ఎలా వర్క్ చేస్తారు అని చెప్పి ఉంటది. ప్రాణాలతోటి ఫైట్ చేసి రోజు డ్యూటీ చేసి వస్తా ఉంటారు. సింగరేణి అనేది అంత ఈజీ వర్క్ అయితే కాదు, దాంట్లో చాలా హార్డ్ వర్క్ ఉంటది. నల్ల బొగ్గు తీసుడు అంటే
మీకు తెలుసు నల్లబొగ్గు మన తెలంగాణ స్టేట్ లో ఎంత రూల్ చేస్తుంది. ఒక సింగరేణి అంటే అంత ఈజీ కాదండి. నార్మల్ గా అందరూ చాలా మంది సింగరేణి ఎంప్లాయీస్ ఉన్నారు, సింగరేణి ఎంప్లాయీ మీకేంటిది అని చెప్పి ఉంటది. సింగరేణిలో వర్క్ చేసేది కూడా హార్డ్ ఉంటది. సింగరేణిలో జాబ్ చేసే వాళ్ళు అదృష్టంగా భావిస్తారు చాలా మంది వరకు.